సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. 2025 జూలై మాసంలో మాస ఫలితాలు. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసపరం కార్యక్రమానికి స్వాగతం. ఈ 2025 జూలై మాసంలో మాస ఫలితాలను చెప్పేటువంటి సందర్భంలో ఈ జూలై మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, జూలై మాసంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఈ జూలై మాసంలో ఎటువంటి శుభ కార్యక్రమాల నిర్వహణకు అనుకూలంగా ఉంటుంది, ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటాం. సహజంగానే ఈ జూలై మాసంలో 2025 జూలై నెల 16వ తారీఖు వరకు సూర్య భగవానుడు అనగా గ్రహరాజు మిథున రాశిలో సంచరిస్తాడు. జూలై నెల 16 తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ఆయన ప్రయాణం వెళ్తుంది. కర్కాటక రాశిలో తర్వాత ఆయన 30 రోజులు అనగా ఆగస్టు 15 వరకు సంచారం కొనసాగుతుంది. అలాగే ఈ కుజగ్రహము సింహరాశిలో ఈ జూలై మాసమంతా కూడా కేతువుతో కలిసి సంచరిస్తున్నాడు. సహజంగానే కాస్త ఉగ్ర స్వరూపం కలిగినటువంటి కోపగ్రహమైనటువంటి భూవాహనాలకు సంబంధించిన ఈ కుజగ్రహం సింహరాశిలో సంచారం కొనసాగించడం, దానికి తోడుగా ఈ కేతువు వైరాగ్యకారకుడైనటువంటి ఈ కేతువు ఆయనతో కలిసి ఉండడం కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అనగా భూవాహన సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు రావడం కానీ, అనుకోనటువంటి కొన్ని ప్రమాదాలు దేశగోచార రీత్యా కూడా సంభవించడానికి అవకాశం కనిపిస్తుంది. అవి విమాన సంబంధమైనటువంటి ప్రమాదాలు కావచ్చు, సునామీ లాంటి ప్రమాదాలు కావచ్చు, వాహన ప్రమాదాలు కావచ్చు, లేకపోతే భూకంపాలు కావచ్చు, లేక చిన్న చిన్న యుద్ధ వాతావరణానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఈ కుజకేతువుల వల్ల అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ కుజకేతువుల ప్రభావం 12 రాశుల మీద కూడా ఒక రకంగా దాని ప్రభావము అది అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ స్పష్టంగా కనిపించేటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. అలాగే బుధగ్రహము కర్కాటక రాశిలో ఈ నెలంతా కూడా ఆయన సంచారం అంతా కూడా ఒక రకమైనటువంటి శుభయోగాన్ని ఇచ్చే విధంగానే మనకు కనిపిస్తుంది. అలాగే గురువు బృహస్పతి మిథున రాశిలోనే ఈ జూలై మాసం అంతా కూడా ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఆయన ఇచ్చేటువంటి ఫలితాలంతా కూడా సజావుగానే మనకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే శుక్రగ్రహము వృషభ రాశిలో ఈ నెలంతా సంచరిస్తోంది. అలాగే శని భగవానుడు కర్మకారకుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహు కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు కుజగ్రహముతో కలిసి సింహరాశిలో తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈ జూలై మాసంలోనే ఆషాఢ మాసం రావడం వల్ల కొన్ని మన పెద్దవాళ్ళు నిర్ణయించినటువంటి కొన్ని సాంప్రదాయాలను అనుసరించి వివాహాది కార్యక్రమాలంతా కూడా చేయకపోవడం, ఒకవేళ నూతనంగా వివాహం జరిగినటువంటి వధూవరులు ఉంటే వారిని దూరంగా ఉంచేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అనగా వివాహమైనటువంటి ఆ వధువును తన యొక్క పుట్టినింటికి తల్లిదండ్రుల ఇంటికి పంపించడం కానీ, ఆ అత్తగారింటికి అల్లుడిని వెళ్లకుండా ఉండడం కానీ, ఇలాంటి సాంప్రదాయాలంతా మనకు ఆషాఢ మాసంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ ఆషాఢ మాసం అంతా కూడా మహాలక్ష్మీదేవికి మహావిష్ణువుకు పూజలు చేసుకోవడం వల్ల మంచి శ్రేష్టమైనటువంటి సుఫలితాలని భగవంతుని ఆశీస్సుల్ని అందిపుచ్చుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఉగ్రదేవత ఆరాధన చేసేటువంటి కొంతమంది భక్తుల్లో ఈ ఆషాఢ మాసంలోనే వారాహి దేవత వ్రతం కానీ, వారాహి దేవత నవరాత్రులు కానీ ప్రారంభించేటువంటి పరిస్థితి కూడా మనకు ఎదురవుతూ ఉంటుంది. ఈ రకంగా ఆషాఢ మాసం ఈ జూలై మాసంలో రావడం వల్ల, ఈ జూలై మాసంలో ఈ గ్రహాల స్థితిగతులు ఈ రకంగా ఉండడం వల్ల 12 రాశుల మీద ఒక రకమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి వాతావరణము, ఒక మంచి ఫలితాలతో పాటు కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా కొన్ని సంఘటనలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ 12 రాశుల మీద మనకు కనబడుతుంది. 2025 జూలై మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మకర రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఈ మాసంలో 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఈ రకంగా జూలై మాసంలో మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ జూలై నెల 16 వరకు షష్టమ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. ప్రభుత్వం నుంచి సహాయాన్ని పొందగలుగుతారు. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు అందుకోగలుగుతారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా సప్తమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది, ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు. పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా పంచమ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. ఆత్మీయుల కలయికతో ఆనందంగా కాలం గడుపుతారు. సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా తృతీయ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల మకర రాశి వారికి జన సహకారం బాగా ఉంటుంది. ఇంటా బయట చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి అభివృద్ధిని పొందగలుగుతారు.
అయితే 2025 జూలై మాసంలో మకర రాశి వారికి సూర్యుడు, బుధుడు, శుక్రుడు, శని అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి. అలాగే చతుర్థ లాభాధిపతినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా అష్టమ భావంలో సింహరాశిలో సంచారం కొనసాగించడం వల్ల భూముల వల్ల సమస్యలు, వాహనాల వల్ల సమస్యలు, వాహన ప్రమాదాల వల్ల ఇబ్బందులు వచ్చే సూచన కనిపిస్తుంది. తృతీయ వ్యయాధిపతినటువంటి గురువు ఈ నెలంతా షష్టమ భావంలో మిథున రాశిలో ఉండడం వల్ల జన సహకార లోపం కనిపిస్తుంది. విద్యా విషయాల్లో అనుకున్నంతగా ఫలితాలు రావు. అలాగే జన సంబంధాలు చెడిపోయేటువంటి సూచన కనిపిస్తుంది. ద్వితీయ భావంలో రాహు సంచారం కుంభరాశిలో, అలాగే అష్టమ భావంలో కేతు సంచారం సింహరాశిలో జరుగుతోంది. ఇది కాలసర్పదోషం. ఈ రకంగా అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగపోగా ఆశించిన పనులు నిరాశను కలిగించే సందర్భాలు కనిపిస్తుంది మకర రాశి వారికి. మరి 2025 జూలై మాసానికి గాను ఈ మకర రాశి వారు ద్వితీయ రాహు దోషం నుంచి బయటపడడానికి, అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అంత దూరం వెళ్ళలేని వారు కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన, రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల కొంతవరకు సుఫలితాలు పొందవచ్చు. షష్టములో గురు సంచారం ఉంది. దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి, గురుచరిత్ర పారాయణం చేయండి. అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. 1 కేజీ ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల మకర రాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.